శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 17వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాం. ఈ భాగంలో 18, 19 శ్లోకాలు వివరించుకుందాము. మితిమీరిన ఆహారం తీసుకునే వాళ్ళు, అసలు తినకుండా ఉండేవాళ్ళు, అట్లాగే మితిమీరి నిద్రపోయే వాళ్ళు, అసలు నిద్రపోని వాళ్ళు ధ్యాన యోగంలో విజయం సాధించలేరని 16వ శ్లోకంలో చెప్పారు. నియమబద్ధమైన జ్ఞానేంద్రియ క్రియలు, కర్మేంద్రియ క్రియలు, సాధన సంబంధమైన పనులలో నియమబద్ధమైన ప్రవర్తన, అలాగే నియమబద్ధమైన నిద్ర, మెలకువ గల సాధకుడికి ధ్యాన యోగము సర్వ దుఃఖాలను పోగొడుతుందని 17వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 18వ శ్లోకంలో ఒక సాధకుడు తనకు యోగ సిద్ధి లభించిందో లేదో తెలుసుకునేందుకు కొన్ని గుర్తులు చెప్తున్నారు. 18వ శ్లోకం చూద్దాం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. ఈ శ్లోకంలో పదవిభజన చూద్దాం. యదా వినియతం చిత్తం ఆత్మని ఏవ అవతిష్ఠతే నిస్పృహః సర్వ కామేభ్యః యుక్త ఇతి ఉచ్యతే తదా. ఈ ముందు వీటి పదాలకి అర్థాలు తెలుసుకుందాం. యదా వినియతం చిత్తం, ఇక్కడ యదా అంటే ఎప్పుడైతే, ఎప్పుడైతే విశేషంగా మనస్సు విశేషంగా నిగ్రహింపబడుతుందో, ఇక్కడ చిత్తము అంటే మనస్సు, వినియతము అంటే నిగ్రహింపబడిన మనస్సు. సో విశేషంగా నిగ్రహించబడిన మనస్సు గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆత్మని ఏవ అవతిష్ఠతే, యోగి యొక్క ఆత్మ స్వరూపంలోనే స్థితమై ఉంటుందో. యదా నిస్పృహః సర్వ కామేభ్యః, ఈ పైన ఉన్న యదా ఇక్కడ కూడా మనం అన్వయించుకోవాలి. అంటే ఎప్పుడైతే ఆ యోగి ఇహలోక పరలోక సంబంధమైన సమస్త కోరికల నుంచి నివృత్తిని పొందుతాడో, యుక్త ఇతి ఉచ్యతే తదా, అప్పుడు ఆ యోగి యోగ సిద్ధుడు అని చెప్పబడుతున్నాడు. ఇక్కడ తదా అంటే అప్పుడు, అంటే ఎప్పుడు, అప్పుడు, ఎప్పుడు అనే దాంతో మొదలు పెట్టారు, అప్పుడు అనే దాంతో ముగించారు శ్లోకాన్ని. సో తాత్పర్యం తెలుసుకుందాము. ఎప్పుడైతే యోగి యొక్క మనసు విశేషంగా నిగ్రహింపబడి తన యొక్క ఆత్మస్వరూపంలో స్థితమై ఉంటుందో, ఎప్పుడైతే ఆ యోగి ఇహలోక పరలోక సంబంధమైన సమస్త కోరికల నుంచి నివృత్తిని పొందుతాడో, అప్పుడు ఆ యోగి సిద్ధి పొందినట్టుగా చెప్పబడుతున్నాడు అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. ముందు శ్లోకాలలో చెప్పినట్టు అన్ని నియమాలు పాటిస్తూ యోగ సాధన చేస్తున్న యోగి క్రమంగా ధ్యాన యోగంలో సిద్ధి పొంది ఒక జ్ఞానిగా చెప్పబడతాడు. ఒక యోగికి ధ్యానము పరిపక్వత అయ్యి అతడు ధ్యాన యోగంలో సిద్ధి పొందాడో లేదో తెలుసుకోవడానికి 3 గుర్తులు చెప్తున్నారు. ధ్యాన యోగ సాధన చేస్తూ ఉంటే ఆ యోగి మనస్సులో ఉన్న ఇహలోక కోరికలు, పరలోక కోరికలు అన్నీ తొలగిపోయి మనస్సులో కోరికలే లేని స్థితి అనుభవంలోకి వస్తుంది. కోరికలు తొలగిపోవడం అంటే ఏ కోరికకు సంబంధించిన ఆలోచన కూడా లేకుండా ఉండాలి. ఎందుకంటే ఆలోచనే క్రమంగా కోరిక అయ్యి క్రమేపీ దానికి కావలసిన క్రియ చేసేటట్టు చేస్తుంది. అందుకని పూర్తిగా ఆలోచన లేని స్థితి గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే మనస్సులో ఉన్న పూర్వ వాసనలన్నీ పూర్తిగా తొలగిపోవాలి. అంటే వాసనలు పూర్తిగా క్షయమైపోవాలని చెప్తున్నారు. వాటి తాలూకి ఏ చిన్న గుర్తు మిగలకూడదు. ఈ స్థితిని వాసనాక్షయం అంటారు. ఇది జరిగితే ఆ యోగి యొక్క మనస్సు లేకపోతే సాధకుడి యొక్క మనస్సు విశేషంగా అతడి అదుపులోకి వస్తుంది. మనస్సులో ఉన్న వాసనలు పూర్తిగా పోతాయి గనుక మనస్సుకు ఏమాత్రం చంచలత్వం ఉండదు. ఆ మనస్సుకు ఇంకా ఏ ఉనికి ఉండదు. అది నిర్వికారంగా ఉండి కేవలం పరమాత్మ తత్వ ధ్యానంలో నిలవగలుగుతుంది. ఈ స్థితిలో మనస్సు నశించిపోయిందిగా చెప్తారు. అప్పుడు ఆ మనస్సు అప్రయత్నంగా ఆ జీవుడి యొక్క యథార్థ స్వరూపమైన పరమాత్మలో లీనమై
ఆ స్థితిలో స్థితంగా ఉంటుంది. ఆ స్థితిలో పరమాత్మ యొక్క అనుభూతి కూడా లభిస్తుంది. ఈ విధంగా కోరికలు తరిగిపోవడం, మనస్సు పూర్తిగా అదుపులోకి రావడం, అది ఆత్మతత్వంలో లీనమైపోవడం అనే 3 అనుభూతులు కలిగితే అప్పుడు ధ్యానయోగ సిద్ధి కలిగినట్టే అని భగవానుడు చెప్తున్నారు. ఒక రకంగా అంటే టూకీగా చెప్పాలంటే ఎప్పుడైతే ఒక యోగికి వాసనాక్షయము, మనోనాశనము, ఆత్మజ్ఞాన అనుభూతి జరుగుతాయో అతడు జ్ఞాని అనబడతాడు. ఇంకా 19వ శ్లోకంలో యోగి మనస్సు పరమాత్మపై ఏ విధంగా నిలబడి ఉండాలో చెప్తున్నారు. 19వ శ్లోకము. యథా దీపో నివాతస్థః నింగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యథా దీపో నివాతస్థః నింగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ముందు ఈ పదాల అర్థాలు తెలుసుకుందాం. యథా దీపః నివాతస్థః న ఇంగతే. ఏ విధంగా నూనె దీపం గాలి వీచని చోట చలించకుండా ఉంటుందో, యుంజతః యోగం ఆత్మనః, ఆత్మ జ్ఞానముకై ధ్యాన యోగమును అభ్యసించే యోగి, యోగినః యత చిత్తస్య, ఆ యోగి యొక్క మనసు పరమాత్మ ధ్యానములో నిశ్చలంగా ఉంటుంది. సా ఉపమా స్మృత, ఈ ఉపమానమును వేదాలలో చెప్తారు. ఈ ఉపమానం వేదాలలో చెప్పబడింది. అంటే గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉంటుందో, యోగి వశమున ఉన్న మనస్సు ఈశ్వర ధ్యానంలో స్థిరంగా ఉంటుంది. ఇక్కడ భగవానుడు ఉపమానము చెప్పబడింది అని చెప్తున్నారు. ఏ శ్లోకంలో ఎక్కడైనా కూడా శ్రీకృష్ణ పరమాత్మ వేదాలలో గాని ఉపనిషత్తుల్లో గాని చెప్పినది కోట్ చేస్తున్నారు కానీ ఆయన చెప్తున్నట్టుగా చెప్పట్లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఎక్కడైనా ఉచ్యతే అని వచ్చిందంటే ఇది ఆయన అక్కడి నుంచి కోట్ చేస్తున్నారు. వేదాలలో గాని ఉపనిషత్తుల్లో నుంచి ఇలా చెప్పబడింది అని చెప్తారు. అంటే అర్జునుడికి ఇంకొంచెం క్లారిటీ అన్నమాట. ఇది శాస్త్రంలో ఉంది, నేను నీకు అన్ని శాస్త్రబద్ధ అయినవే చెప్తున్నాను అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో భగవానుడు ధ్యానయోగ సిద్ధి గల యోగి యొక్క మనస్సు పరమాత్మ ధ్యానంలో ఎంత నిశ్చలంగా ఉంటుందో చెప్తున్నారు. ఎలాగైతే గాలి కదలని గదిలో దీపము నిశ్చలంగా ఉంటుందో, ఆ యోగి యొక్క మనస్సు పరమాత్మ ధ్యానంలో అంతే నిశ్చలంగా ఉంటుందని చెప్తున్నారు. యోగ అనుభవము గల తత్వవేత్తలు ఈ ఉపమానము చెప్తూ ఉంటారని భగవానుడు చెప్తున్నారు. 17వ శ్లోకంలో చెప్పిన ఆహార విహారాలు, 18వ శ్లోకంలో చెప్పిన ఇంద్రియ జనితమైన కోరికలను కిటికీలుగా భావిస్తే అవన్నీ పూర్తిగా తొలగిపోయిన మనస్సు కిటికీల తలుపులన్నీ మూసేసిన ఒక గదిలా ఉంటుందని చెప్తున్నారు. అలాంటి గదిలో పెట్టిన దీపము కదలకుండా నిశ్చలంగా ఉన్నట్టు ఆ యోగి మనస్సు కూడా ధ్యానములో నిలకడగా ఉంటుంది. అంటే ఆ ఉపమానం అర్థమైతే ఇది మనకి క్లియర్గా అర్థమవుతుంది. నిశ్చలమైన మనస్సు మాత్రమే పరమాత్మతో ఏకస్థ స్థితి పొందగలదు అని గట్టిగా ఇక్కడ ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు. ఇదే విషయం మనం 5వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాము. అంటే దానికి ఇది కంటిన్యూయేషనే కాబట్టి అదే పాయింట్ ఇక్కడ ఇంకొంచెం స్ట్రెస్ చేస్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 20 నుంచి 23వ శ్లోకం వరకు యోగ సాధనకు కావలసిన 7 సోపానాలను చెప్తారు. వాటి ద్వారా యోగ సాధన ఏ విధంగా చేయాలో కూడా వివరిస్తారు. అవి వచ్చే భాగంలో తెలుసుకుందాము. చాలండి, ఒకసారి ఈ 2 శ్లోకాలను చదువుకుని ముగించుకుందాం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చాలండి, మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.